గోరింటాకు పేరు వినగానే ఆడవాళ్ల మనసు ఉప్పొంగిపోతుంది. అవును మరి, అందాన్ని ఇష్టపడే అతువుల అందాన్ని మరింత అందంగా మార్చే గోరింటాకు అంటే ఎందుకు ఇష్టం ఉండదో. ఇప్పుడు మార్కెట్లలో ఎన్నో రకాల మెహందీలు, ఎన్నో రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా గోరింటాకు అంటే ఆకు తెంపాలి, మెత్తగా నూరాలి. ఎంత మెత్తగా నూరినా డిజైన్లు పెట్టుకోవడం కష్టం. దానితో పాటు సమయం కూడా ఎక్కువ పడుతుందని ఫీల్ అయ్యేవారు కూడా ఆషాఢం వచ్చిందంటే మార్కెట్లో దొరికే రకరకాల మెహందీలను పక్కన పెట్టి గోరింటాకు వైపే మక్కువ చూపిస్తారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మికంగానూ ఎన్నో ఉపయోగాలున్నాయి. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాదు, గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాదు, డాక్టర్లు కూడా మంచిదని చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని, ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. ఇటు ఆరోగ్య పరంగానూ అటు ఆధ్యాత్మిక పరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్న గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనివల్ల మంచి ఆరోగ్యంతో పాటుగా గోరింటాకు ఎర్రగా పండి చేతులు అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. మరి ఇంకేం, సిటీస్లో గోరింటాకు దొరక్కపోతే ఊరి నుండి తెప్పించుకుని రుబ్బించుకుని అమ్మ చేత చందమామ పెట్టించుకుని ఆనందాన్ని మిస్ అవ్వకండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.